డిఎస్సి గురించి అసలు నేను మాట్లాడదనుకున్నా, కానీ నన్ను గట్టిగా మాట్లాడించేలాగా ఒక వీడియో ప్రేరేపణ చేసింది. ఆ వీడియో ఏంటనేది ఫస్ట్ మనం విందాం. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంకాయనమ్మ మంగళవారమమ్మ అనిందంట. ఇలాంటి టీచర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు, వీళ్ళు పిల్లలకి సంస్కారం నేర్పిస్తారు, వీళ్ళకే సంస్కారం లేదు. 2029 నుంచి 2024 టీఎస్సీలో లేకుండా అదిగో డిఎస్సీ ఇదిగో డిఎస్సీ ప్రతి ఒక్క మెగా డిఎస్సీ ఇస్తా. వాసు, నీకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అసలు నీకు జియో నంబర్ 117 తెలుసా? లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తెలుసా? దాంట్లోనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమనుంది? 5.5లో ఏముందో ఒకసారి చదివినవా? నువ్వు టీచర్వి. వావ్, ఇందుకే కదా మాకు అనుమానాలు వస్తాయి, అవకతవకలు జరిగినాయి అని చెప్పి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటో నాకు తెలియదు. ఇదే యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్. ఇలాంటి వీడియోలు చూసి నాకే జాలేసి, లేకపోతే ఎవరు సమాధానం చెప్పట్లేదు అన్న ఒక దీంతో నేను ఈ వీడియో దయచేసుకున్నాను. ఫస్ట్ పాయింట్, అక్కడ మాట్లాడిన అతను నిజంగానే టీచరా అన్న డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడము, ఇంకా ఇంకా ఆనిముత్యాలు ఉన్నాయి ఆ వీడియోలో. వినిపిస్తా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు టీచర్లుగా పనిచేసి పిల్లలకి ఏం సంస్కారం నేర్పుతారు? సంస్కారం సంగతి పక్క పెడితే నాలెడ్జ్ లేదు వీళ్ళకి. అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి మమ్మల్ని. తిప్పలు నిన్ను పెట్టాడా, లేకపోతే డిఎస్సి వాళ్ళని పెట్టాడా? ఎవరిని పెట్టారు తిప్పలు? ఎలా పెట్టారు చెప్పాలి. దానికి సమాధానం నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. గంటకు తీసుకోపోయినటువంటి మీరు ఈ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇతను టీచర్ కాదు, గవర్నమెంట్ టీచర్ అసలే కాదు. ఇతను ఎవరో తెలుసా? ఈజ్ అ ఏజెంట్ ఆఫ్ టీడీపీ అని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ అతను అలానే బిహేవ్ చేస్తున్నాడు. యు ఆర్ నాట్ ఈవెన్ బిహేవింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 1% ఆర్ ఫర్ 1 minute. యు ఆర్ లిటరలీ ఎలా అంటే నేను ఒక ఏజెంట్ ని టీడీపీకి అన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు 2019 నుంచి 22 వరకు ఈ 2 సంవత్సరాలు నువ్వు బయటకు వచ్చి కనీసం నీ పనులన్నా చేసుకునేవాడువా? ఎందుకు చేసుకోలేదు? కోవిడ్ వచ్చింది కాబట్టి చేసుకోలేదు. కోవిడ్ లో అన్ని ఆగిపోయినవి బ్రదర్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 2022లో నేషనల్ పాలసీ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు మనోళ్ళు. 2020లోనే వచ్చింది అది. దాన్ని జగన్ గారి ప్రభుత్వంలో జియో నంబర్ 117 ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మ్యాపింగ్ అంటే టీచర్ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టింది. దాని ప్రకారం టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్లో మ్యాపింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. అంటే ప్రతి స్కూల్లో ఒక్కో ఎస్జిటి టీచర్ కు 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. 31వ విద్యార్థి నుంచి మరో ఎస్జిటి టీచర్ ని కేటాయించాలి. అలా ప్రతి స్కూల్లో నిజంగా ఎంతమంది టీచర్లు అవసరమో లెక్కేశారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు స్టూడెంట్ రేషియోను సరిచేసిన తర్వాత టీచర్లు సర్ప్లస్ గా ఉన్న స్కూళ్ళ నుంచి టీచర్లు తక్కువ ఉన్న స్కూళ్లకు ఆ టీచర్ని సర్దుబాటు చేశారు. ఆ టీచర్ల అవసరాన్ని అంచనా వేసి తర్వాతే కొత్త టీచర్ రిక్రూట్మెంట్ వైపు వెళ్ళడం ఒక లాజికల్ ప్రాసెస్ కదా. అంతకు ముందులాగా ఒక తరగతిలో 40-50 మంది పిల్లలు కుక్కేసి ఒక టీచర్ మీద భారం వేయడం మంచిదా? అందుకే ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే జగన్ గారు 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతున్నా. నువ్వు అసలు చదువుకున్నావా? నీకు నాలెడ్జ్ ఉందా? నువ్వు టీచర్ గా ఎట్లా వచ్చినావు? నాలెడ్జ్ తో వచ్చినావా? ఎగ్జామ్ రాసి వచ్చినావా? లేకపోతే ఇంకెట్లా వచ్చినావు? ఇదంతా తెలియకుండా ఈ ప్రక్రియ అంతా ఊరికే వచ్చి నోరుంది కదా అని చెప్పి, లేదంటే నారా లోకేష్ గారి ఏమంటారు అబ్బా శబాష్ అనిపించుకోనికి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్. అసలు మన ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు స్టూడెంట్ రేషియోని సక్రమంగా ఉండాలి. అది తెలుసా నీకు? పిల్లల మీద టీచర్లుగా అధిక భారం పడకూడదు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా టీచర్లను రేషనలైజ్ చేసి అవసరమైన చోట కొత్త టీచర్లు నియమించాలి అని జగన్ గారు ప్రభుత్వ పాఠశాలలో రీఫైన్మెంట్ తీసుకురావడం తప్ప అని నేను అడుగుతాన్నా. ఎందుకంటే మీరంతా ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు దొరికింది కదా ప్లాట్ఫామ్ అని చెప్పి ఎక్కి ఆ కర్నూల్లో తైతక్కలు ఆడితే కుదరదు. మా బోర్డు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాట్లాడతాము. గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం ఇస్తాం. ప్రతి ఒక్కరూ జగన్ గారు ఇవ్వలేదు అంటే ఎందుకు ఇవ్వలేదు అన్న క్వశ్చన్ ఎవరైనా ఆలోచించారా? ఇంకా కంటిన్యూ చేస్తా ఈ వీడియోని. 4లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టిన తర్వాత
ఇదే మెగా డిఎస్ ని మీరు ఆపాలని చెప్పి 150 కేసులు వేస్తే బాసు 150 కేసులు వైఎస్ఆర్సీపీ వేయలేదు. హ్యావ్ సమ్ సెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్. కొంచెం సెన్స్ పెట్టుకో బ్రెయిన్ లో. ఆ కేసులు వేసింది అభ్యర్థులు. నీ తోటి వాళ్ళు కేసులు వేస్తే కూడా నీకు నొప్పి అవుతుంది. అంటే నువ్వు ఎలా 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 టీచర్ అయ్యావు, నువ్వు ఎలా స్టూడెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? సిగ్గు అన్ని వదిలేసి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. కంటిన్యూ చేద్దాం. కేసులు వేసి వేసి అలసిపోయారు. కానీ ఆ కేసులు క్లియర్ చేయడంలో నారా లోకేష్ కు ఊపొచ్చింది. నీకొచ్చి చెప్పాడు మరి, ఊపొచ్చింది, నాకు ఊపొచ్చిందయ్యా అని నీకొచ్చి చెప్పినాడా నారా లోకేష్ గారు? సిగ్గు లేదు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నారా లోకేష్ గారు అనాల్సింది పోయి నారా లోకేష్ అంటున్నావు. ఇది నీ సంస్కారం. నువ్వు టీచర్వి, మేము దాన్ని నమ్మాలి, చూడాలి. ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్ మీకు ఒకటి చెప్తాను. క్లాస్ 5 దాంట్లో 5.5 లో ఉన్నది నేను చదివి వినిపిస్తా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో టు ఎన్ష్యూర్ అన్ ఎడిక్వేట్ నంబర్ ఆఫ్ టీచర్స్ అక్రాస్ సబ్జెక్ట్స్, పర్టికులర్లీ ఇన్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజెస్, teachers could be recruited to a school or school complex and sharing of teachers across schools could be considered in accordance with the grouping of schools adopted by state governments అన్నారు. ఇది చదివినవా? ఇది చదవలేదు, ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు. ఇంకోటి GOMS 117 తెలుసా నీకు? అది డేటెడ్ ఆన్ 10/06/2022. చదువుకో దాన్ని వెళ్ళి, అప్పుడు నీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేది, ఎందుకు లేట్ గా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా. నీలాంటి వాళ్ళందరూ మా కర్మకి ఆంధ్రప్రదేశ్ లో టీచర్లు. మేము మా పిల్లల్ని మీలాంటి వాళ్ళ దగ్గర చదువు చెప్పుకోనికి పంపించాలి. నాకంటే దురదృష్టం ఉండదు. పిల్లలు ఏ జన్మలో ఏం దురదృష్టం చేసుకున్నారో నీలాంటి వాళ్ళ దగ్గరికి చదువు చెప్పించుకో